పని చేసుకున్నా బతుకోవచ్చు. చెప్పులు దొంగతనం చేసి దొంగతనం కాకూడదు. ఇవి నా కొడుకు అమ్మ, ఇవి నా కొడుకు, ఇవి నా కొడుకు, ఈ అన్నయ్య నా ఇంకో జతలు వెళ్ళలేదు. ఇవాళ భార్య రాత్రి అట్లా దొంగతనం చేయాలంటుగా నా దగ్గర సీసీ కెమెరా సీపీను. హైదరాబాద్ రామంతపూర్లో ఓ వింత దొంగను స్థానికులు పట్టుకున్నారు. కొద్ది రోజులుగా తమ ఏరియాలో ఇళ్లలో విలువైన బ్రాండెడ్ షూస్ మాయమవుతూ ఉండడంతో సీసీ కెమెరాలు చెక్ చేసిన స్థానికులు తమ ఏరియాలోనే ఓ వ్యక్తి ఆ బోట్లను దొంగిలిస్తున్నట్లు గుర్తించారు. ఆ దొంగ ఇల్లు మొత్తం వెతకగా అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎందుకంటే ఆ ఇంట్లో పెద్ద పెద్ద బ్యాగుల్లో దాదాపు 800 జతల షూస్ దొరికాయి. అన్నీ దొంగతనం చేసినవే. వీటిని కొట్టేసి ఎర్రగడ్డ మార్కెట్లో తక్కువ రేట్లకు అమ్మేస్తున్నాడని గుర్తించారు. భర్త చర్యలను సమర్థిస్తున్న అతని భార్య కూడా వారం రోజుల క్రితం డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిపోయి బరాబర్ క్వార్టర్ తాగినా అంటూ పోలీసులతో హల్చల్ చేసింది. అప్పుడు ఈ వీడియో వైరల్ కాగా ఇప్పుడు ఆ భర్త చేస్తున్న షూస్ దొంగతనాలు బయటకు వచ్చాయి. నిందితులను ఉప్పల్ పోలీసులు తీసుకువెళ్లారు. ఒక్కడే దొంగ, మామూలు కాదు. నిన్న రామంతపూర్లో పెట్టిన వీడియోలు మన ఇళ్లలో జొరబడి నైట్ పూట చెప్పులు ఎత్తుకుపోతున్నటువంటి దొంగను నేను పట్టించింది నేను. అయితే వాడు చేసిన ఇల్లు 1, 2 కాదు. రామంతపూరు పలు ఏరియాలో, పలు కాలనీలలో ఒక 200 నుంచి 300 ఇళ్లల్లో గత 2 నెలల సంది చేస్తున్నాడు. ఎవరు బయటికి రాలేదు. నేను వీడియో పెట్టేసరికి అందరూ వచ్చారు. చాలామంది ముందుకు వచ్చి ఆల్రెడీ కేసులు నేను కంప్లైంట్ ఇచ్చినండి. నాకన్నా ముందే ఒక 20 నుంచి 25 మంది ఇచ్చారంట. అయితే వాడు ఎడకెళ్ళకి నిన్న దొరికాడు. దొరికినందుకు అతన్ని అరెస్టు చేయించాము. అయితే వాడు ఇక్కడికి వెళ్ళి తీసుకెళ్ళి ఆ మెటీరియల్ మొత్తం ఎక్కడ అమ్మేస్తున్నాడు, ఎర్రగడ్డలు అమ్మేస్తున్నాడు, ఎర్రగడ్డల లేబర్కి అమ్మేస్తున్నాడు, బీఆర్ఓలకు అమ్మేస్తున్నాడు 100 రూపాయలకు 200కు. దాన్ని వీడు ఇవాళ రామంతపూర్లో బాధితులు మొత్తం అందాల చూస్తేనే 20 నుంచి 30 లక్షల రూపాయల వస్తువులు, ఈ షూలు, ఓన్లీ షూ బ్రాండెడ్ షూలే తీసుకెళ్తున్నాడండి. వాడు మళ్ళీ వచ్చినోడు మళ్ళీ వేరే ఏం ముట్టుకుంటాడు. ఓన్లీ వాడు ఒక షూలు, కొన్ని బట్టలు తీసుకొని వెళ్ళిపోతున్నాడండి, అంతేనండి. కాబట్టి మీరు అందరూ అప్రమత్తంగా ఉండి ఇప్పటికైనా మీరు సీసీ కెమెరాలు అందరూ ఏర్పాటు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ శంకర్ యాదవ్.